మనకి కరోనా క్రైసిస్ పీరియడ్‌లో దేశమంతా లాక్‌డౌన్ వేస్తే అందరూ ఇంట్లో కూర్చొని ఎవరికి తోచిన పని వారు చేయడం ప్రారంభించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికి తోచిన పనిని వారు చేయడం ఆరంభమైంది. ఒకరు టీవీలు చూస్తుంటే ఇంకొకరు యూట్యూబ్‌లు చూశారు. మరొకరు టిక్‌టాక్‌లు చూశారు. కానీ ఇంకొక వర్గం స్టాక్ మార్కెట్ మాయగాళ్ళను చూస్తూ తాము ట్రేడింగ్ చేయాలి అనే కాన్సెప్ట్‌కు వచ్చేసింది. ఇలా తమకు తెలియకుండానే చాలామంది యువత ట్రేడింగ్‌కు బానిస అయ్యారు. అసలు ట్రేడింగ్‌కు బానిస ఎలా అవుతారో చూద్దాం. చాలామంది ఆర్థిక నిపుణులు కానివ్వండి, మెడికల్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి చెప్పేది ఏమిటంటే ఒక ఆదాయం కోసం టెన్షన్‌తో కూడిన పనిని ప్రతిరోజు చేస్తున్నాము అంటే అది ఒక రకంగా జోదంతో కూడుకున్నదే. మనం ఒక ఉద్యోగం చేస్తుంటే అక్కడ ప్రతిరోజు టెన్షన్ ఉండదు. మనం ఇంట్రాడేలో అధిక లాభాలు చూస్తాం, అలాగే అధిక నష్టాలు చూస్తాం. అందువలన మన బ్రెయిన్ అధిక లాభాలు వచ్చినప్పుడు ఆనందంతో ఎక్కువ ట్రేడ్స్ తీసుకుందామని ప్రోత్సహిస్తుంది. అదే నష్టాలు వచ్చినప్పుడు అదే బ్రెయిన్ నష్టాలు పూడ్చడానికి ఇంకా ఎక్కువ ట్రేడ్స్ తీసుకోమని ఉద్రేకపరుస్తుంది. సో అల్టిమేట్గా మనం ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవడానికి అలవాటు పడిపోతాం. ఇలా ట్రేడింగ్ ఒక వ్యసనంగా మారిపోతుంది. మీరు ఇంట్రాడే ట్రేడింగ్లో లాభం వచ్చినప్పుడు మీ మెదడు డోపమైన్ మరియు సెరోటోనిక్ వంటి న్యూరోకెమికల్స్ను రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మీకు అమిత ఆనందం కలుగుతుంది. అలాగే మీకు నష్టాలు కలిగాయనుకోండి, ఆ బాధ, ఆ డిప్రెషన్ మీకు తెలియడానికి సేమ్ ఆ న్యూరోకెమికల్స్నే బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. ఇలా కంటిన్యూగా జరగడంతో మీ బ్రెయిన్ ఈ ఆనంద విషాదాలకు కారణమయ్యే కెమికల్స్ను కంట్రోల్ లేకుండా రిలీజ్ చేస్తుంటుంది. ఎప్పుడైతే మీరు ట్రేడ్ తీసుకుందామని కంప్యూటర్ ముందు కూర్చుంటారో ఇక ఈ బ్రెయిన్ అలర్ట్ అవుతుంది. ఈ న్యూరోకెమికల్స్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉండడంతో మీరు ట్రేడింగ్ను ఒక సిస్టమేటిక్ లేకుండా తీసుకుంటారు. దీనివలన లాభమో నష్టమో ఏది జరిగినా ఫైనల్గా మీరు కంట్రోల్లో లేకుండా పోతారు. ఇలా మనలో చాలామందికి జరుగుతుంటుంది. అందుకే మనం అగ్రెసివ్గా ట్రేడ్స్ తీసుకుంటాం, ఇంట్లో వారిపై చిరుబుర్రులాడుతుంటాం. ఈ సమస్య ప్రొఫెషనల్ ట్రేడర్స్లో ఉండదు. ఎందుకంటే ట్రేడింగ్కి ముందే వారికి ఒక ట్రేడింగ్ సెటప్ ఉంటుంది. సరైన సమయం, సరైన స్ట్రాటజీ, సరైన క్రమశిక్షణ ఉంటుంది. ఎప్పుడైతే వీరి వద్ద ట్రేడింగ్ ప్లాన్ ఉంటుందో ఆ ప్లాన్కు తగ్గట్టు మాత్రమే మన బుర్ర పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ప్రొఫెషనల్ స్థితికి రావడానికి చాలా ట్రైన్ అయి ఉంటారు కాబట్టి. సో వీరి ప్లాన్కు అనుగుణంగానే బ్రెయిన్ రియాక్ట్ అయ్యి అప్పుడే ఈ న్యూరోకెమికల్స్ను రిలీజ్ చేస్తుంది. కానీ కామన్ ట్రేడర్కి ముందుగానే ఒక ట్రేడింగ్ ప్లాన్ ఉండదు కాబట్టి ముందు బ్రెయిన్ రియాక్ట్ అయ్యి మీరు దిక్చూచి లేని ట్రేడ్స్ తీసుకుంటుంటారు. సో ఇక్కడ మీ శరీరాన్ని, మీ ఆలోచనలపై బ్రెయిన్ కంటే బ్రెయిన్ రిలీజ్ చేసే న్యూరోకెమికల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మెల్లగా ఈ న్యూరోకెమికల్స్ కారణంగానే ట్రేడింగ్కు బానిస అయిపోతారు. అందుకే ట్రేడింగ్లో ప్రొఫెషనల్గా ఎదగడానికి సమయం తీసుకుంటుంది. ఎందుకంటే మీ ప్లాన్ మాత్రమే మీ బ్రెయిన్ డామినేట్ చేయాలి కాబట్టే చాలామంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ చరిత్రలు చూడండి, స్టార్టింగ్లో చాలా ఎదురు దెబ్బలు తిని రాటు తేలిన తర్వాతే ప్రొఫెషనల్గా రూపాంతరం చెందుతుంటారు. అయితే ఈ ట్రేడింగ్కు బానిస అయిన వారు కామన్ ట్రేడర్గా బయటపడటానికి చాలా సమయము, గైడెన్సు, ఇంకా చెప్పాలి అంటే ఎదురు దెబ్బలు చాలా అంటే చాలా అవసరం. చూడండి, మనం ట్రేడింగ్ తీసుకున్నప్పుడు చాలా ఎమోషనల్గా ఉంటాం. దీనికి కారణం న్యూరోకెమికల్సే కాబట్టి. మీరు ఈ కెమికల్ రిలీజ్ను కంట్రోల్గా ఉంచాలి అంటే మానసికంగా ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. కాబట్టి ట్రేడింగ్ తీసుకోబోయే ముందు మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండండి. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే మాటలు కానీ, పాటలు కానీ వినండి. క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయండి. ఇక సక్సెస్ మీదే. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.